ఏబిఎన్ దిక్సూచి సిఏ సిఎంఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్ కి ర్యాంక్స్ రావడం ఒక ఆనవాయితీగా వస్తుంది. వివిధ కామర్స్ కోర్సులలో 50కి పైగా ఫస్ట్ ర్యాంకులతో సుమారు 20,000 అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయవలసిన అవసరం లేదు. కేవలం గత 6 నెలల్లో సిఏ సిఎంఏ కోర్సులలో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి హ్యాట్రిక్ రికార్డ్ సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకువచ్చి కామర్స్ కురియన్గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు సిఏ సిఎంఏ ఇంజనీరింగ్ లేదా బీకామ్ బీఎస్సీ కోర్సులు చేయాలనుకుంటే తప్పనిసరిగా చూడవలసిన ప్రోగ్రామ్ ఇది. నమస్తే అండి మోహన్ గారు. నమస్తే లక్కీ మేడం. ఇంటర్ కంప్లీట్ చేసిన విద్యార్థులకి ఇంజనీరింగ్ డిగ్రీ చేయాలనుకునే వారికి ఈ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుందా? గుడ్ క్వశ్చన్ మేడం. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ మేనేజ్మెంట్కి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ కేవలం ఇంటర్ తర్వాత సిఏ సిఎంఏ లాంటి కోర్సులే కాదు, ఈవెన్ డిగ్రీ లేదా బీటెక్ లాంటి కోర్సులు చదివేటువంటి విద్యార్థులు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు చేయాల్సిందల్లా లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ కాబట్టి చివరి దాకా చూడటం మాత్రమే. అండ్ మేడం అడిగినట్టుగా ఈ యొక్క కోర్సుల గురించి చెప్పే ముందు నేను స్టూడెంట్స్కి ఒక ఇంపార్టెంట్ సలహా మీ అన్నయ్యగా చెప్తున్నాను అనుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత యావరేజ్ చదువులు, యావరేజ్ స్కిల్ సెట్, యావరేజ్ పర్ఫార్మెన్స్, యావరేజ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇక ఉద్యోగాలు జరగటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మరేం చేయాలి? చదివితే సీరియస్గా కొంత ఛాలెంజింగ్ కోర్సులు అయినటువంటి ఐఐటి కానీ, మెడిసిన్ కానీ, లేదా సిఏ సిఎంఏ లాంటి కోర్సులైనా చదవండి. లేదా ఇంటర్ తర్వాత మీ యొక్క కెరీర్ స్టార్ట్ చేయండి. జాబ్ కానీ బిజినెస్ కానీ స్టార్ట్ చేయండి. అంతేగాని టైం పాస్ కోసం, అటెండెన్స్ కోసం మాత్రం చదవద్దు. మీ విలువైన టైం, డబ్బు వేస్ట్ చేసుకోవద్దు. ఇది ముఖ్యంగా నేను అందరికీ చెప్పాలనుకుంది. ఇందాక ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు మన ఛానల్కి రాగానే ఇక్కడ ఉన్నటువంటి ఒక టీం మెంబర్ నాతో అన్నమాట నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. మోహన్ గారు, మాస్టర్ మైండ్సే కనుక లేకపోతే, ఈ సంస్థే లేకపోతే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కామర్స్ ఎప్పుడో కనుమరుగైపోయేది అన్నాడు. నిజంగా ఇలాంటి కృషి చేసినటువంటి మా టీం మెంబర్స్ అందరికీ, మాస్టర్ మైండ్స్ టీం మెంబర్స్ అందరికీ మీ అందరి సమక్షంలో నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోహన్ గారు, సిఏ మరియు సిఎంఏ కోర్సులలో ఉన్న స్టేజెస్ ఏమిటి? అండ్ సిలబస్లో కూడా ఏవో మార్పులు వచ్చాయంట కదా, వాటి గురించి డీటెయిల్గా వివరిస్తారా? షూర్ మేడం. మనం అందరం వాడుక భాషలో సిఏ అంటాం, సిఎంఏ అంటాం. బట్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఈ కోర్స్ నేమ్స్ మేడం. పాస్ అయిన వాళ్ళని ఏమంటామంటే సిఏ పాస్ అయితే చార్టర్డ్ అకౌంటెంట్, సిఎంఏ పాస్ అయితే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్ అని పిలుస్తాను. ఈ కోర్సులు నిర్వహించేది ఎవరు? ఈ కోర్సులో కండక్ట్ చేసేది ఎవరంటే అఖిల భారత స్థాయిలో సిఏ కోర్సు నిర్వహించేది ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి ఒక స్టాట్యుటరీ బాడీ మేడం ఇది. సిఎంఏ కోర్సు నిర్వహించేది ఎవరు? ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. 1959లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి స్టాట్యుటరీ బాడీ. ప్రతి విద్యార్థి సిఏ లేదా సిఎంఏ 2 కోర్సులు చేయాల్సిన అవసరం లేదు మేడం. కొంతమంది స్టూడెంట్స్ సిఏ చేస్తారు, కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ అభిరుచి కెపాసిటీని బట్టి సిఎంఏ చేస్తారు. కొంతమంది స్టూడెంట్స్ కెపాసిటీ ఎక్కువ ఉంటే 2 కోర్సులు సిఏ సిఎంఏ 2 కూడా డ్యూయల్ క్వాలిఫికేషన్, డ్యూయల్ డిగ్రీస్ 2 కూడా కలిపి ఎట్ ఏ టైం కంప్లీట్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ బై ద బై అసలు ఈ కోర్సుల గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం? దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు పాటించే అతి కొద్ది కామర్స్ కోర్సుల్లో ప్రముఖంగా వినిపించేటువంటి పేరు సిఏ సిఎంఏ. అండ్ ఈ కోర్సు గురించి చెప్పడానికి నాకున్న అర్హత ఏంటి? నేను 2002లో సిఏ పాస్ అయ్యానండి. 2002 అంటే ఇప్పటికి 23 ఇయర్స్ అయిపోయింది. అండ్ నాకు స్టూడెంట్గా ఈ కోర్సుతో ఉన్న అనుబంధం 4 ఏళ్ళు. అంటే టోటల్గా ఈ కోర్సుతో నాకున్న అనుబంధం 27 ఇయర్స్ అండి. సో చాలామంది సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల కంటే లేదా ఈ ప్రోగ్రామ్ చూసే విద్యార్థుల కంటే మీ వయసు కంటే నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ. ఇది ఈ కోర్సులో నాకు ఉన్నటువంటి ప్రొఫిషియన్సీ. అండ్ చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులు చదవడానికి అర్హత డిగ్రీ కోర్సులు కాదు, ఇంటర్ కంప్లీట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు మేడం. జస్ట్ 10th అయిపోతే చాలు. సో ఈ కోర్సులో ఉండేటువంటి స్టేజెస్ అడిగారు మీరు. సిఏ కానీ సిఎంఏ కానీ 2 కోర్సులో కామన్గా ఉండేది ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. ఈ 3 స్టేజెస్ కంప్లీట్ చేస్తే సిఏ పూర్తి అయినట్టుగా లేదా సిఎంఏ పూర్తి అయినట్టుగా మనం గమనించవచ్చు మేడం. సో ఇందులో ఉండేటువంటి పేపర్స్ ఎన్ని? సిఏ ఇంటర్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఫౌండేషన్ వదిలేస్తే ఇక సిఏ ఇంటర్, సిఏ ఫైనల్, అలానే సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్ 2 కోర్సెస్ గురించి చెప్తాను. సిఏ ఇంటర్లో 8 పేపర్స్ ఉంటాయి, సిఏ ఫైనల్లో కూడా 8 పేపర్స్ ఉంటాయి.
అలానే సిఎంఏ ఇంటర్లో 8 పేపర్స్ ఉంటాయి, సిఎంఏ ఫైనల్లో కూడా 8 పేపర్స్ ఉంటాయి. గొప్పతనం ఏంటంటే మేడం, పెద్ద రిలీఫ్ ఏంటంటే 8 పేపర్స్ ఒకేసారి రాయకర్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీటెక్లో 7 పేపర్స్ ఉంటే ఫస్ట్ ఇయర్లో 7 పేపర్స్ ఒకేసారి రాయాలి. ఇక్కడ అలా కాదు మేడం. సిఏ ఇంటర్లో 8 పేపర్స్ ఉంటే 4 పేపర్స్ అంటే గ్రూప్ 1, 4 పేపర్స్ గ్రూప్ 2 స్ప్లిట్ చేసి రాసుకోవచ్చు. సిఏ ఫైనల్లో 8 పేపర్స్ ఉంటే 4 పేపర్స్ గ్రూప్ 1, 4 పేపర్స్ గ్రూప్ 2 స్ప్లిట్ చేసి రాసుకోవచ్చు. సేమ్ అలానే సిఎంఏ కోర్స్ కూడా. సో ప్రతి స్టూడెంట్ సిఏ సిఎంఏ 2 చేయాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉంటే 2 చేస్తారు, లేకపోతే ఓన్లీ సిఏ కోర్స్ కానీ ఓన్లీ సిఎంఏ కోర్స్ కానీ చేస్తుంటారు మేడం. ఈ ఇంకొక వెసులుబాటు ఏంటంటే ఈ కోర్సులో ఉండేటువంటి ఇంకో పెద్ద రిలీఫ్, ఇవి సంవత్సరానికి ఒకసారి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కాదు మేడం, సంవత్సరానికి 2 టైమ్స్ ఉంటాయి. అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు మనం ఎంపీసీ బైపీసీ ఎగ్జామ్స్ తీసుకుంటే ఇయర్లీ వన్స్ ఉంటాయి. ఫెయిల్ అయితే మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాలి. కానీ సిఏ సిఎంఏ లాంటి కోర్సులు అలా కాదు, ఫెయిల్ అయితే 6 మంత్స్ వెయిట్ చేసి మళ్ళీ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఈవెన్ ఐఐటీ జేఈ ఎగ్జామినేషన్ కానీ నీట్ ఎగ్జామ్ కానీ ఇయర్లీ వన్సే ఉంటాయి, మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాలి. ఇక్కడ అలా కాదు, ఇయర్లీ 2 టైమ్స్ ఉంటాయి కాబట్టి స్టూడెంట్ 6 మంత్స్లో మళ్ళీ కోప్పపై మళ్ళీ ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం ఉంది. అండ్ క్వశ్చన్లో చివరి భాగం, సార్ రీసెంట్గా సిలబస్లో ఏ మార్పులు చేశారంట కదా, అవి చెప్పండి అన్నారు. గుడ్ క్వశ్చన్ మేడం. ఎస్, 2022లో సిఎంఏ సిలబస్ మార్చడం జరిగింది, 2023లో సిఏ సిలబస్ మార్చడం జరిగింది. ఈ మారిన సిఏ సిలబస్లో కానీ సిఎంఏ సిలబస్లో కానీ పెను మార్పులు వచ్చినాయి. ముఖ్యంగా ఎక్కువ మార్పులు సిఏ కోర్సులో వచ్చినాయి మేడం. సిఏ కోర్సులో వచ్చినటువంటి మెయిన్ చేంజెస్ ఏంటి, రిఫార్మ్స్ ఏంటో నేను చెప్తాను. ఫస్ట్ వన్, గతంలో సిఏ ఫైనల్ 3 ఏళ్ళు ఉండేది, ఇప్పుడు సిఏ ఫైనల్ 2 ఏళ్ళు అంటే 1 ఇయర్ తగ్గించారు. గతంలో సిఏ ఫైనల్ 8 పేపర్స్, ఇప్పుడు 6 పేపర్స్ అంటే 2 పేపర్స్ తగ్గించారు. గతంలో సిఏ ఇంటర్ 8 పేపర్స్, అవి కూడా 6 పేపర్స్కి తగ్గించారు అంటే 2 పేపర్స్ తగ్గించారు. సో సిఏ ఫైనల్లో 2 పేపర్స్ తగ్గినాయి, సిఏ ఇంటర్లో కూడా 2 పేపర్స్ తగ్గినాయి, అంటే టోటల్ సిఏ కోర్సులో 4 పేపర్స్ తగ్గినాయి. అంటే సుమారుగా 400 మార్కులు సిలబస్ తగ్గించడం జరిగింది. ఇంకో విశేషం ఏంటంటే సిఏలో గతంలో సిఏ ఎగ్జామ్ సంవత్సరానికి 2 సార్లు జరిగాయి, ఇప్పుడు సిఏ ఎగ్జామ్ సంవత్సరానికి 3 సార్లు జరుగుతున్నాయి. అంటే ఏమిటి, స్టూడెంట్ ఫెయిల్ అయితే 1 ఇయర్ వెయిట్ చేయగల, 6 మంత్స్ కూడా వెయిట్ చేయగల, జస్ట్ 4 మంత్స్ వెయిట్ చేసి మళ్ళీ ఎగ్జామ్ టేకప్ చేసే అవకాశం కలదు. అండ్ మేడం లాస్ట్ టైం సుమారుగా ఇదే టైంలో అప్పటి సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ అగర్వాల్ గారు చేసినట్టు ఒక స్టేట్మెంట్ ప్రముఖంగా అన్ని న్యూస్ ఛానల్స్లో పబ్లిష్ అయింది మేడం. అదేంటంటే ఇండియాకి 2047 కల్లా సుమారుగా 30 లక్షల మంది సీఏలు కావాలని చెప్పడం జరిగింది మేడం. ఎవరు, సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రెసిడెంట్. ఇప్పటికీ సీఏలు ఎంతమంది ఉన్నారంటే 5 లక్షలు కూడా లేరు మేడం. ఎంత డిమాండ్ ఉందో చూడండి. ఇది ఈ సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులో ఉన్న ప్రత్యేకత. చాలా కోర్సులో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే పాస్ అవుతున్న వాళ్ళు ఎక్కువ, ఉద్యోగాలు తక్కువ. ఇక్కడ సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులు ఏంటంటే పాస్ అవుతున్న వాళ్ళ తక్కువ, ఉద్యోగాలేమో ఎక్కువ. అందుకనే సిఏ లాంటి కోర్సులో లేదా సిఎంఏ లాంటి కోర్సులో చిరుద్యోగం లేదు, నిరుద్యోగం కూడా లేదు, ఉద్యోగాలు లేవు అనే సమస్య లేదు, చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సిన సమస్య కూడా లేనటువంటి కోర్సులు మేడం ఇవి. మోహన్ గారు, సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఈసారి కొద్దిగా ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాం, దాని గురించి వివరిస్తారా? షూర్ మేడం. సిఏలో 2వ స్టేజ్ సిఏ ఇంటర్ రిజల్ట్స్. మేడం ఏ విద్యా సంస్థ అధినేతకైనా ఒకరికొక ఇద్దరికి వచ్చే ఆల్ ఇండియా ర్యాంకులు చూస్తే సంతోషంగా ఉంటుంది మేడం. ఎక్కువ మంది పాస్ అయితే సంతోషంగా ఉంటుంది. సో సిఏ ఇంటర్ రిజల్ట్స్ అంటే జూలై 2024లో వచ్చిన సిఏ ఇంటర్ రిజల్ట్స్లో ఆల్ ఇండియా లెవెల్లో దేశవ్యాప్తంగా, ఇది మాస్టర్ మైన్స్ రిజల్ట్ కాదండి, దేశవ్యాప్తంగా సిఏ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ 2 గ్రూపులు కానీ రాసి పాస్ అయిన వాళ్ళు సుమారుగా 56,000 మంది ఉన్నారండి. ఇది చాలా పెద్ద నెంబర్ అండి. దయచేసి గమనించండి, ఇది కేవలం ఒక్క ఫలితంలో వచ్చినటువంటి నెంబర్ అండి. సిఏ ఎగ్జామ్స్ గతంలో సంవత్సరానికి 2 సార్లు ఉంటాయి, అంటే ఫలితాలు కూడా 2 సార్లు వస్తాయి. ఇప్పుడు సంవత్సరానికి 3 సార్లు ఉంటాయి, అంటే ఫలితాలు కూడా 3 సార్లు వస్తాయి. సో ఫలితాలు ఎంకరేజింగ్గా ఉన్నాయి. నేను సూపర్గా ఉన్నాయని నేను చెప్పట్లా, ఫలితాలు ఎంకరేజింగ్గా ఉన్నాయనేదే నా యొక్క మెయిన్ ఉద్దేశం మేడం. ఈ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ నుంచి సిఏ ఇంటర్ సుమారుగా 1,500 మంది పాస్ అయ్యారు మేడం. అంటే ఏంటి, చాలా విద్యా సంస్థల్లో సిఏ ఇంటర్ చదివే వాళ్ళు 50-100 మంది కంటే ఎక్కువ మంది ఉంటారు మేడం. వేరేస్ మాస్టర్ మైండ్స్లో సిఏ ఇంటర్ పాస్ అయిన వాళ్ళే 1,500 మంది ఉన్నారు, అది కూడా ఒక్క ఫలితంలో. మళ్ళీ సంవత్సరానికి 3 ఎగ్జామ్స్ వస్తాయి, మళ్ళీ పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు మేడం. ఇది మాస్టర్ మైండ్స్కి సిఏ కోర్సులో ఉన్నటువంటి లీడర్షిప్ మేడం. మోహన్ గారు, సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఈసారి కొద్దిగా ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాము. అలాగే గత 6 సంవత్సరాల సిఏ మరియు సిఎంఏ ఫలితాలలో 12 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ వచ్చాయని కూడా విన్నాం. మీరు చాలా జోష్గా ఉండడానికి కారణం ఇదేనా? అబ్సల్యూట్లీ మేడం, నేను చాలా సంతోషంగా ఉన్నాను కానీ బట్ కారణం అయితే ఇది కాదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను.
కారణం ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్లో వచ్చింది కాదు. సిఏ అంటే సిఏ ఫౌండేషన్ కాదు, సిఏ అంటే కాదు. సిఏ అంటే సిఏ ఫైనల్ పాస్ అయితేనే సిఏ. ఆ సిఏ ఫైనల్లో కూడా రిజల్ట్స్ చాలా ఎంకరేజింగ్ ఉన్నాయి. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ జూలై 2024లో ఆల్ ఇండియా లెవెల్లో సిఏ ఫైనల్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ బోత్ గ్రూప్స్ కానీ పాస్ అయిన వాళ్ళు 49,000 మంది ఉన్నారు మేడం. సుమారు 49,000 మంది ఉన్నారు. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే సిఏ ఫైనల్ అంటే జిల్లాకి ఒకళ్ళు ఇద్దరు పాస్ అవుతారు అనేది అపోహ. అది నిజం కాదని చెప్పడమే నా ఉద్దేశం మేడం. మీరు కంపేర్ చేసి చూడండి. ఐఐటి లాంటి ఎగ్జామ్ 6వ తరగతి నుంచి ఐఐటికి ప్రిపేర్ అవుతుంటారు. ఐఐటి లాంటి ఎగ్జామ్ దేశవ్యాప్తంగా అసలు ఐఐటి సీట్లు ఎన్ని ఉన్నాయి? 17,000 మంది. సో 14 లక్షల మంది ఐఐటి రాస్తుంటే చివరికి సీట్లు వచ్చేది 17,000 మంది. దానికంటే సిఏ ఫైనల్ రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉన్నాయని చెప్పడమే నా ఉద్దేశం మేడం. ఎస్ మేడం, మీరు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల గురించి చెప్పారు, దాని గురించి కూడా చెప్తాను. ఎస్, మాస్టర్ మైన్స్కి 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చింది. దీని గురించి కొన్ని క్లారిఫికేషన్స్. ఇవి మా జీవిత కాలంలో వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కాదు మేడం. ఇవి కేవలం గత 6 సంవత్సరాల్లో వచ్చిన 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. అండ్ ఇవి జిల్లా స్థాయి స్టేట్ ర్యాంకులు కాదు మేడం, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. అండ్ అలానే ఇవి ఎంబీసీ ఎంపీసీ లాంటి కోర్సుల్లో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు, సిఏ సిఎంఏ లాంటి నేషనల్ లెవెల్లో కండక్ట్ చేసేటువంటి కోర్సుల్లో వచ్చినటువంటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. ఈ 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులకు విజువల్ కూడా తీసుకొచ్చాను మేడం. ఈ 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల యొక్క విజువల్స్ ఇవి కేవలం 6 ఏళ్లలో వచ్చినటువంటి 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. దీంట్లో ప్రముఖంగా చెప్పేది రీసెంట్గా వచ్చిన 3 ఫస్ట్ ర్యాంకులు. ఫిబ్రవరి 2025లో సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, డిసెంబర్ 2024లో సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, అండ్ ఆగస్ట్ 2024లో సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. అంటే జస్ట్ 6 మంత్స్లో, ఫిబ్రవరి నుంచి ఆగస్ట్ జస్ట్ 6 మంత్స్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చింది మేడం. వెయిట్. సో 6 సంవత్సరాలలో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయి. సో ఇంకేముంది, ఇది చూసి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వమని మాత్రం ఎప్పుడు చెప్పను మేడం. మా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు చూసి మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వద్దు. ఎందుకంటే ఈ ర్యాంకుల యొక్క క్రెడిట్ స్టూడెంట్స్ది, మాది కాదు. ఎందుకంటే మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్, కొద్ది మందికి ర్యాంక్ వస్తే అది స్టూడెంట్స్ యొక్క క్రెడిట్. మీరు మాస్టర్ మైన్స్లో అడ్మిషన్ తీసుకోవాలంటే మా డిసిప్లిన్ చూడండి, మా డెడికేషన్ చూడండి, మా అకాడమిక్ ప్రోగ్రామ్ని చూడండి, మా కన్సిస్టెన్సీ, మా పర్ఫార్మెన్స్ చూడండి, 23 సంవత్సరాల మా ఎక్స్పీరియన్స్ చూడండి. సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో 23 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 24వ సంవత్సరం కూడా సక్సెస్ఫుల్గా కాలేజ్ అంటే సిఏ కాలేజ్ నడుపుతున్నటువంటి ఒకే ఒక్క సిఏ కోచింగ్ సంస్థ మాస్టర్ మైన్స్. వండర్ఫుల్ అండి. మోహన్ గారు, అంటే వరుసగా 2023, 2024, 2025 3 సంవత్సరాలు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులతో హ్యాట్రిక్ సాధించారనమాట. ఇలాంటి అద్భుత విజయం వెనుక ఉన్న సక్సెస్ సీక్రెట్ ఏంటో మాకు కూడా కొంచెం వివరిస్తారా? షూర్ మేడం. క్రికెట్లోనే కాదు, మా స్టూడెంట్స్ సిఏ సిఎంఏ ఫలితాల్లో కూడా మాకు హ్యాట్రిక్ ఇచ్చారు మేడం. 2023, 2024, 2025 వరుసగా 3 సంవత్సరాల పాటు మాకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు ఈ సిఏ సిఎంఏ కోర్సులో రావడం జరిగింది. సో ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల యొక్క సక్సెస్కి సీక్రెట్ ఏంటంటే మీరు అడిగారు. ఎస్, చెప్తాను. మా ఫ్రెండ్స్ కూడా అడుగుతుంటారు, వాళ్ళు కూడా ఈ సిఏ కాలేజ్ నడుపుతుంటారు మేడం. మా ఫ్రెండ్స్లో కొంతమంది నన్ను అడిగే క్వశ్చన్ ఇదే, వాళ్ళకి చెప్పిందే మీకు చెప్తాను. మా సక్సెస్కి సీక్రెట్ మా డెడికేషన్. ఇన్స్టిట్యూట్ పెట్టిన స్టార్టింగ్లో ఎలా వర్క్ చేస్తున్నాం, ఇప్పుడు కూడా అలానే వర్క్ చేస్తున్నాం. రెండోది, ఇలాంటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్స్ మాస్టర్ మైన్స్ని సెలెక్ట్ చేసుకోవటమే మా సక్సెస్ సీక్రెట్. వీళ్ళ ఫస్ట్ చాయిస్ అంటే ఇలాంటి టాపర్స్ యొక్క ఫస్ట్ చాయిస్ ఏంటంటే మాస్టర్ మైన్స్. అదే మా సక్సెస్. మీరేమో సిఏ కోర్స్ గురించి ఇంత ఎంకరేజింగ్గా చెప్తున్నారు, మరి చాలామంది సిఏ కోర్స్లో పాస్ పర్సెంట్ చాలా తక్కువగా ఉంటుందంటారు. ఇందులో నిజమెంత? మేడం, ఇప్పటిదాకా మీరు అడిగిన క్వశ్చన్స్లో హైలైట్ క్వశ్చన్ ఇదే మేడం. వాస్తవానికి ఐఐటితో పోలిస్తే, మెడిసిన్తో పోలిస్తే సిఏ కోర్స్కి లేదా సిఎంఏ కోర్స్కి అడ్మిషన్లు తక్కువ ఉన్నాయి. ఎందుకు తక్కువ ఉన్నాయి? ఇవి ఐఐటి కంటే మెడిసిన్ కంటే కష్టమైన కోర్సులా? కాదే. కాస్ట్లీ కోర్సులా? కాదే. పోనీ డొనేషన్లు ఉన్నాయి? కాదే. నిరుద్యోగ సమస్య ఉందా? అది కూడా కాదు. మరి ఎందుకు ఈ కోర్సులకి తక్కువ అడ్మిషన్లు ఉన్నాయంటే అపోహలు. ఇందులో పాస్ అవ్వరట, పాస్ పర్సంటేజ్ 1, 2, 3% ఉంటుందంట అనేటువంటి అపోహలు. అది నిజం కాదని చెప్పడానికే నేను కొంత డేటా తీసుకొచ్చాను. సిఏ కోర్సు లాస్ట్ ఇయర్ 2024 జూలైలో వచ్చినటువంటి ఫలితాలు మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. దయచేసి గమనించండి, ఇవి ఆల్ ఇండియా ఫలితాలు అంటే ఈ ఫలితాలు మీరు చెక్ చేసుకోవచ్చు. సిఏ ఎగ్జామ్స్ దేశవ్యాప్తంగా కండక్ట్ చేసేది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ICAI.org. ఈ యొక్క వెబ్సైట్లో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క పాస్ పర్సంటేజ్ నేను వివరాలతో సహా మీకు చెప్తున్నాను. ఇవి ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అంటే మాస్టర్ మైన్స్ యొక్క పాస్ పర్సంటేజ్ కాదు. జూలై 2024లో సిఏ ఇంటర్లో గ్రూప్ 1లో వచ్చిన పాస్ పర్సంటేజ్ అంటే 27%, గ్రూప్ 2లో వచ్చిన పాస్ పర్సంటేజ్ 18% అండి. అదే జూలై 2024లో సిఏ ఫైనల్లో వచ్చిన ఫలితాలలో
గ్రూప్ 1 పాస్ పర్సెంటేజ్ 27 అండి, గ్రూప్ 2 పాస్ పర్సెంటేజ్ 36 అండి. దయచేసి గమనించండి, ప్రతిసారి పాస్ పర్సెంటేజ్ ఇలానే ఎంకరేజింగ్గా ఉండకపోవచ్చు. ఈసారి అంటే జూలైలో వచ్చిన ఫలితాలు చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. నెక్స్ట్ టైం ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు, లేదా ఇంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు. మరొక ముఖ్య విషయం, ఇవి కేవలం ఒక పరీక్ష ఫలితం మాత్రమే. సిఏ ఎగ్జామ్స్ ఇక నుండి సంవత్సరానికి 3 సార్లు జరుగుతాయి. అంటే ఫెయిల్ అయిన స్టూడెంట్ 4 నెలలకే జస్ట్ 4 మంత్స్ వెయిట్ చేసి ఎగ్జామ్ రాయొచ్చు. సిఎంఏ ఫలితాలు అయితే సంవత్సరానికి 2 సార్లు వస్తాయి, ఎందుకంటే పరీక్షలు 2 సార్లు జరుగుతాయి కాబట్టి. సో ఫెయిల్ అయిన స్టూడెంట్ నీట్లో లాగా లేదా ఐఐటీలో లాగా 1 సంవత్సరం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అదొక ముఖ్యమైన వెసులుబాటు. ఇదంతా చెప్పిన తర్వాత నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, రండి బాబు రండి, సిఏ చాలా ఈజీ, సిఎంఏ చాలా ఈజీ, అది మాత్రం కాదు. సిఏ లేదా సిఎంఏ కోర్సులో బీటెక్ కంటే లేదా డిగ్రీ కంటే ఖచ్చితంగా కష్టంగానే ఉంటాయి. ఐఐటి, మెడిసిన్, సివిల్ సర్వీసెస్ లాంటి కోర్సెస్తో పోలిస్తే ఖచ్చితంగా ఈజీగానే ఉంటాయి. అది బేస్ చేసుకునే మీరు అడ్మిషన్ తీసుకోండి. మోహన్ గారు, ఎంపీసీ, బైపీసీ లాంటి కోర్సుల నుండి వచ్చి సిఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన వారు ఉన్నారా అసలు స్టూడెంట్స్? ఇది ఏదైనా సాధ్యం అంటారా? ఎగ్జాక్ట్లీ మేడం, మంచి క్వశ్చన్ ఇది. మేడం 10th అయిపోయిన స్టూడెంట్ ఎంపీసీ, బైపీసీ జాయిన్ అయితే అన్ని సబ్జెక్టులు కొత్తే, మరి కోపపోతున్నారుగా, హ్యాండిల్ చేయగలుగుతున్నారుగా. అలానే ఎంపీసీ, బైపీసీ పిల్లలు సిఏకి వచ్చినా సిఎంఏకి వచ్చినా కొత్తలో ఒక 15 days పాటు కొంత అనీజీ ఉంటుంది, ఆ తర్వాత కంఫర్ట్నెస్ అని స్టార్ట్ అయింది. సో మేమేం చేస్తామంటే ఫస్ట్ 15 days వీళ్ళకి ఫండమెంటల్స్ నుంచి టీచ్ చేయడం జరుగుతుంది, సో దట్ వీళ్ళ కంఫర్ట్నెస్ అనేది ఫీల్ అవ్వాలని. సరే, ఇక విషయానికి వచ్చేద్దాం మేడం. మాస్టర్ మైన్స్లోనే కాదు, ఏ ఇన్స్టిట్యూట్స్లో అయినా సరే దాదాపుగా సిఏ లేదా సిఎంఏ లాంటి చదివేటువంటి స్టూడెంట్స్లో సుమారుగా 40% మంది ఎంపీసీ, బైపీసీ పిల్లలే ఉంటారు మేడం. సో చాలామందికి 10th అయిపోయిన తర్వాత అవేర్నెస్ లేక ఎంపీసీ, బైపీసీ తీసుకొని ఆ తర్వాత సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్కి వస్తున్నారు. కరెక్ట్ దారి ఏంటంటే, సిఏ చదవాలనుకున్నా, సిఎంఏ చదవాలనుకున్నా 10th అయిపోగానే బెస్ట్ కోర్సెస్ ఎంఈసీ, సిఈసీ, ఆ తర్వాత సిఏ, సిఎంఏకి రండి. ఎంపీసీ, బైపీసీ చేసి సిఏ లేదా సిఎంఏ జాయిన్ అవ్వడం నేరం కాదు, కానీ బట్ కరెక్ట్ రూట్ అయితే మాత్రం ఎంఈసీ లేదా సిఈసీ లాంటి కోర్సులు తీసుకొని మాత్రం సిఏకి రావడం బెస్ట్ చాయిస్ అది. సరే మేడం, మీరు అడిగారు కొంతమంది ఎవరైనా అసలు సాధ్యం అవుతుందా, పాస్ అవ్వచ్చా, సక్సెస్ అవుతారు? ఎస్, ఎగ్జాక్ట్లీ మేడం, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. చదువుతున్న వాళ్ళు ఉన్నారు, పాస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ర్యాంకులు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చారు. సాయి శ్రీకాంత్, తన ఎంపీసీ స్టూడెంట్ మేడం, ఐఐటీ ఎగ్జామ్ రాశాడు. ఐఐటీలో చాలా చిన్న డిఫరెన్స్తో తనకి సీట్ మిస్ అయింది మేడం. వాళ్ళ నాన్నగారు అకౌంటెంట్, మళ్ళీ ఐఐటీ రాయట్లేరా, టైం వేస్ట్ చేసుకోవద్దు, సిఏకి వెళ్ళిపోమన్నాడు. వాళ్ళ నాన్నగారు అకౌంటెంట్ అవడం వల్ల ఈ కోర్సు గురించి మంచి అవగాహన ఉంది. సో తను సిఏ జాయిన్ అయ్యాడు మేడం. మొదటి ప్రయత్నంలోనే సిఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా 2nd ర్యాంక్ సాధించాడు. మరో విద్యార్థి పూజిత, తను ఎంపీసీ స్టూడెంట్, సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా 1st ర్యాంకర్. దీపక్ జైన్, తను ఎంపీసీ స్టూడెంట్, సిఎంఏ ఇంటర్లో తను ఆల్ ఇండియా 1st ర్యాంకర్. సో త్రిసంజ, తను ఈ స్టూడెంట్ మాస్టర్ మైండ్ స్టూడెంట్ కాదు, బట్ ఒక సక్సెస్ స్టోరీగా నిలుస్తుందనే ఉద్దేశంతో అమ్మాయి గురించి చెప్తున్నాను నేను. త్రిసంజ బైపీసీ స్టూడెంట్ మేడం, ఈ అమ్మాయి సిఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా 2nd ర్యాంక్. అండ్ దుర్గా సీతారాం, తను మన హైదరాబాద్ స్టూడెంట్ మేడం. సో తను అప్పట్లో తను చదివిన రోజుల్లో ఎంసెట్ ఉండేది, ఎంసెట్లో మెడిసిన్లో బైపీసీలో తనకి మంచి ర్యాంక్ వచ్చింది మేడం. సీట్ వచ్చేది, మెడిసిన్ సీట్ వచ్చేది. మెడిసిన్ సీట్ వచ్చే ర్యాంక్ వచ్చినా కూడా తను వదిలేసుకొని సిఏ జాయిన్ అయ్యాడు. ఎందుకు అని అంటే, ఈ మెడిసిన్ చేయాలంటే కనీసం 8 years చదవాలి, 8 ఏళ్ళు పడుతుంది చదువు. అదే సిఏ అయితే 4 yearsలో అయిపోతుంది అనే ఉద్దేశంతో వచ్చాడు. శ్రద్ధగా చదివాడు. తన కష్టం, మా కష్టం కాదు, తన అచీవ్మెంట్ ఇది, మా అచీవ్మెంట్ కాదు. సిఏ ఫైనల్లో తను ఆల్ ఇండియా లెవెల్లో 37th ర్యాంక్తో పాస్ అయ్యి బయటికి వెళ్ళిపోయాడు మేడం ఫస్ట్ అటెంప్ట్లో. సో నేను బైపీసీ పిల్లలకు చెప్పేది ఒకటే, అరే మీరు పెట్టే కష్టం, మీరు చూపించే ఎఫర్ట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. మీరు మెడిసిన్లో సీట్ రాకపోయినా, నీట్లో మంచి ర్యాంక్ రాకపోయినా, డొనేషన్లు పెట్టో లేదా విదేశాలకు వెళ్ళి మెడిసిన్ చేసే బదులు ఒక మంచి ఆల్టర్నేటివ్ కెరీర్ ఏంటో తెలుసా, సిఏ లేదా సిఎంఏ. సో మీరు అక్కడ పెట్టే కష్టం ఉంది చూసారా, మెడిసిన్ కోసం లేకపోతే నీట్ కోసం, ఆ కష్టం ఏదో ఇక్కడ సిన్సియర్గా సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులో పెడితే పాస్ అవటం దానికంటే, అంటే మెడిసిన్ కంటే కూడా సిఏ లేదా సిఎంఏ కోర్సులు పాస్ అవటం ఈజీ. మోహన్ గారు, సిఏ చేయాలనుకునే బైపీసీ, ఎంపీసీ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సూపర్ మేడం. ఎంపీసీ పిల్లలు బీటెక్ చేయాలి 4 years, ఎంటెక్ చేయాలి 2 years, అంటే 6 years పడుతుంది మేడం సెటిల్ అవ్వాలంటే. బైపీసీ పిల్లలు కనీసం 8 years పడుతుంది. వేరే ఎంపీసీ, బైపీసీ పిల్లలు సిఏకి వస్తే సుమారుగా 4 to 5 years మేడం. సిఎంఏ లాంటి కోర్స్ చేస్తే సుమారుగా 3 to 4 years, 3 to 4 years, అంటే ఎర్లీగా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ర్యాంకులు రావాల్సిన అవసరం లేదు, జస్ట్ పాస్ అయితే చాలు. ఇప్పుడు ఐఐటీ కానీ మెడిసిన్ కానీ తీసుకుంటే, ఐఐటీ కానీ నీట్ కానీ తీసుకుంటే పాస్ అయితే సరిపోదు, కట్ ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోదు, ర్యాంక్ తెచ్చుకోవాలి. సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్లో పాస్ అయితే చాలు, అసలు ర్యాంకుల గోలే లేదు, ర్యాంకుల స్ట్రెస్ కూడా ఉండదు. అలానే
ఐఐటీలో ఉండేటువంటి ఒక చిన్న అనాలిసిస్ చెప్తాను అనమాట. ఐఐటీ జేఈ ఎగ్జామినేషన్ రాస్తుంటారు పిల్లలు. అక్కడ సుమారుగా లాస్ట్ ఇయర్ మనకు 2024లో 14 లక్షల మంది రాశారు మేడం. సీట్లు ఉంది 17,000 మాత్రమే. అంటే 14 లక్షల మంది రాస్తుంటే 17,000 సీట్లు ఉంటే 100కి ఇద్దరికి కూడా ఐఐటీ సీట్ వచ్చే ఛాన్స్ లేదు మేడం. 100కి ఇద్దరికి కూడా లేదు ఛాన్స్. ఎంత టఫ్ కాంపిటీషన్ చూడండి. వేరేస్ మెడిసిన్ తీసుకుందాం, నీట్ ఎగ్జామ్. మెడిసిన్లో సీట్ కొట్టాలంటే నీట్ క్వాలిఫై అవ్వాలి. నీట్ పాస్ అయితే సరిపోదుగా, ర్యాంక్ తెచ్చుకోవాలి. నీట్ ఎగ్జామినేషన్ 2024లో జస్ట్ రాసింది ఎంతమంది? 23 లక్షల మందే. మరి సీట్లు ఎన్ని ఉన్నాయి? 20 లక్షలు ఉన్నాయా? కాదే, 1,06,000 మంది మాత్రమే. సో 23 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 23 lakhs స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే సీట్లు ఎన్ని ఉన్నాయంటే 1,06,000 మాత్రమే. సో ఎంత టఫ్ కాంపిటీషనో చూడండి. మరొక అనాలిసిస్ ఇస్తా. ఏపీలో కానీ తెలంగాణలో కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ సుమారుగా 50,000 ఉన్నాయి ఒక్కో చోట. 50,000 స్కూల్స్ ఉంటే ఇంతకీ ఏపీ కానీ తెలంగాణ కానీ మహా అయితే ఎన్ని సీట్లు వస్తున్నాయి? మెడిసిన్ సీట్లు ఎన్ని వస్తున్నాయి ఏపీకి కానీ తెలంగాణ కానీ? 4-5,000. అంటే ప్రతి 10 స్కూల్స్కి కలిపి ఒక సీట్ వస్తుంది మేడం. ప్రతి 10 మంది విద్యార్థులు కలిపి ఒక సీట్ కాదు, ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్. ఎంత టఫ్ కాంపిటీషన్ ఉందో చూడండి. దాంతో కంపేర్ చేస్తే సిఏసీఎంఏ చాలా ఈజీ మేడం. సో బీటెక్ లేదా డిగ్రీ కోర్సెస్తో కంపేర్ చేస్తే సిఏసీఎంఏ చాలా కష్టం. ఐఐటీ లేదా మెడిసిన్ లాంటి కోర్సెస్తో కంపేర్ చేస్తే సిఏసీఎంఏ చాలా ఈజీ. ఇది కంక్లూజన్, అంటే ఇది బేస్ చేసుకుని ఈ కోర్సులో అడ్మిషన్ తీసుకోండి. అండ్ బీటెక్లో మనకు ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది మేడం. సిఏసీఎంఏ లాంటి కోర్సెస్లో ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదు. కానీ సిఏలో 24 months ఆర్టికల్షిప్ ఉంటుంది, ఇంటర్న్షిప్ ఉంటుంది. సిఎంఏలో 15 months ఆర్టికల్షిప్ లేదా ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ చేసేటప్పుడు మంత్లీ 5,000 నుంచి 15,000 రూపీస్ స్టైఫండ్ కూడా వచ్చింది మేడం. ఇది ఒక అడిషనల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ కోర్స్ చేసేటువంటి విద్యార్థులకి. మోహన్ గారు, సిఏలో జాయిన్ అవ్వాలనుకునే విద్యార్థులకి మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్స్ ఏంటి? వెరీ గుడ్ మేడం. క్లాస్లో 80% మంది ఉండేది యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ మేడం. మీరు ఆట ఆడండి, గేమ్ ఆడండి, తప్పేం లేదు. గెలిచే గేమ్ ఆడండి. ఇలాంటి యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ వెళ్ళి మీరు ఐఐటీనో మెడిసిన్నో జాయిన్ అవుతానంటే మీరు పాస్ అవటం చాలా కష్టం. ఫీజులు కట్టేసి లక్షల ఫీజులు కట్టేసి మేము పాస్ అవ్వలేదని ఎవరినో కాలేజ్ వాళ్ళనో ఎవరినో తిట్టుకునే బదులు మనం రియలిస్టిక్గా డెసిషన్స్ తీసుకుందాం. అంటే నిజానికి దగ్గరగా ఆలోచిద్దాం. మన కెపాసిటీ ఏంటి, మన ఇంట్రెస్ట్ ఏంటి, మనకున్న ఫెసిలిటీస్ ఏంటి, లేదా మనకున్నటువంటి అవకాశాలు ఏంటి, అవన్నీ బేస్ చేసుకొని మనం సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఎస్పెషల్లీ ఎవరికంటే నేను చెప్తుంది యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ స్టూడెంట్స్. లేకపోతే ఏమవుతుందంటే ఫీజులు కట్టేస్తాం, ఉపయోగం ఏంటి, పాస్ అవ్వం కదా. దయచేసి గమనించండి స్టూడెంట్స్, పేరెంట్స్, మీరు మా కాలేజ్లో అడ్మిషన్ తీసుకొని బాగుపడాల్సింది మీరు కాదు, మేము అన్నట్టుగా ఉంది చాలా చోట్ల. కానీ నేనేమంటున్నానంటే రివర్స్. మా కాలేజ్లో అడ్మిషన్ తీసుకొని బాగుపడాల్సింది మీరు, మేం కాదు. పాస్ అయ్యే కోర్సులు జాయిన్ అవ్వండి, సాధ్యమయ్యే కోర్సులు జాయిన్ అవ్వండి. ఇది నా ఫస్ట్ స్టేట్మెంట్ మేడం. ఇక సిఏసీఎంఏ లాంటి కోర్సులు జాయిన్ అవ్వాలి అంటే కనీసం 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కాలేజ్లో మాత్రమే అడ్మిషన్ తీసుకోండి. కేవలం సిఏ ఫౌండేషనే కాదు, సిఏ ఫైనల్ దాకా కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థలో మీరు జాయిన్ అయితే ప్రమాణాలు గొప్పగా ఉంటాయి. అండ్ సిఏకి ఫుల్ డే క్లాసెస్ నడిపేటువంటి సంస్థలోనే అడ్మిషన్ తీసుకోండి. సిఏ ఫౌండేషన్ సుమారుగా మాస్టర్ మైండ్స్లో అయితే 800 నుంచి 1000 గంటల పాటు కోచింగ్ ఇస్తాం. అలాంటి సంస్థలనే ఎంచుకోండి. అండ్ సిఏ కోర్స్ ఇంటర్ అయిపోయిన వాళ్ళకి 4 years పడుతుంది. సిఎంఏ కోర్స్ ఇంటర్ అయిపోయిన వాళ్ళకి 3 years పడుతుంది. ఇంకో 1 year ఎక్స్ట్రా పెట్టుకునే రండి. అండ్ ఇంకొక విషయం, మీకు స్క్రీన్ మీద మాస్టర్ మైండ్స్ లోగో కనిపిస్తుంది కదా, మీరు ఎక్కడైనా మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినప్పుడు ఈ లోగో చూసుకోండి. ఎందుకంటే కొన్ని చోట్ల మాస్టర్ మైండ్స్ అని అడ్మిషన్ తీసుకుంటున్నారు, ఆ బ్రాంచ్ మాది కాదు. అనుమానం వస్తే ఈ సెల్ నెంబర్కి ఫోన్ చేసి అడగండి. ప్రజెంట్లీ మాకు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, అలానే వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, ఇక్కడ మాకు బ్రాంచెస్ ఉన్నాయి. అనుమానం వస్తే ఈ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి. సో రండి బాబు రండి, సిఏ చాలా ఈజీ, సిఎంఏ చాలా ఈజీ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇది ఐఐటి కంటే, మెడిసిన్ కంటే, సివిల్ సర్వీసెస్ కంటే చాలా ఈజీ. ఇవి బీటెక్ లేదా డిగ్రీ కోర్సెస్ కంటే చాలా కష్టం. దాన్ని బేస్ చేసుకొని అడ్మిషన్ తీసుకోండి. మోహన్ గారు, ఎంబీబీఎస్ సీట్ రాకపోతే ఫారెన్కి వెళ్ళి చదువుతూ ఉంటారు, లేదా డొనేషన్ కట్టి చదువుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మేడం ఎగ్జాక్ట్లీ బైపీసీ పిల్లలు మేడం నిజంగా వారియర్స్, పోరాట యోధులు వీళ్ళు. సో నేనేమంటానంటే మీరు అనుకున్న బ్రాంచ్లో సీట్ రాకపోయినా, మీరు అనుకున్న కాలేజ్లో సీట్ రాకపోయినా, లేదా డొనేషన్ కట్టాల్సి వచ్చినా, లేదా విదేశాలకు వెళ్ళి ఇక్కడ సీట్ రాకపోవడం వల్ల విదేశాలకు వెళ్ళి చదవాల్సి వచ్చే పరిస్థితి వచ్చినా మీకు బెస్ట్ ఆల్టర్నేటివ్ ఉంది. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. అవే సిఏ లేదా సిఎంఏ లాంటి కోర్సులు. ఖర్చు తక్కువ, డొనేషన్లు ఉండవు, ఇంటర్ తర్వాత జస్ట్ 4-5 yearsలో సెటిల్ అయిపోయే అవకాశం. ఇవి ఈ కోర్సులో ఉన్నటువంటి ప్రత్యేకత. సో ఆల్ ద బెస్ట్. మరెందుకు ఆలస్యం, మీ దగ్గరలోని మాస్టర్ మైండ్స్ బ్రాంచ్కి వెళ్ళి మరిన్ని వివరాలు తీసుకోండి. మా స్టూడెంట్స్తో కూడా మాట్లాడిన తర్వాత మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకోండి. అండ్ ఇతర సంస్థలో చదువుతున్న స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్ తీసుకోండి. ఆల్ ద బెస్ట్.
థ్యాంక్ యూ అండి మోహన్ గారు. సిఏ సిఎంఏ కోర్సెస్కి సంబంధించి ఎన్నో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ షేర్ చేశారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ లక్కీ మేడం, అండ్ థ్యాంక్స్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ మేనేజ్మెంట్ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. ఇది ఇవాల్టి ఏబిఎన్ దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.